హాయ్ అండి. నమస్తే. ఇవాల్టి వీడియోలో హెల్తీ కాంపోజిట్ రోటీ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను రోటీ అనండి, చపాతీ అనండి, ఏదైనా అనండి, ఏది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది చేయడానికి కావాల్సిన 2 పదార్థాలండి. ఒకటేమో బీట్రూట్ ఒక మీడియం సైజ్ తీసుకోండి. తర్వాత మీరు పట్టించిన గోధుమ పిండండి. కొన్నది మాత్రం వాడకండి ఎప్పుడు కూడాను. ఎందుకంటే దీంట్లో అయితే ఫైబర్ ఉంటుంది. మనం చేయించుకున్న దాంట్లో అయితే. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాని పైన తొక్కు తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకోండి. ఆ ముక్కలనంతా మీ మిక్సీ జార్‌లో వేసేసి చక్కగా పేస్ట్ చేసేసుకోండి. ఇంకా వాటర్ అది అస్సలు యాడే చేయక్కర్లేదు అది. మన బీట్రూట్‌లోనే చాలా వాటర్ ఉంటుందండి. అది మొత్తం మీకు తెలుస్తది. వాటరీ వాటర్ వచ్చేస్తది. ఇదిగోండి ఇలాగా. చూసారా? ఎంత వాటర్‌గా అనిపిస్తుందో. ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి కలిపేసుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు మీరు ఎక్స్‌ట్రా గోధుమ పిండి తీసి పెట్టుకోండి పక్కన. ఈ ఈ క్వాంటిటీ ఆఫ్ బీట్రూట్ పేస్ట్‌కి ఎంత పిండి పడుతుందో అంత మాత్రమే కలుపుకొని పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకా మీరు ఎక్స్‌ట్రా వాటర్ అయితే యాడ్ చేయకండి. ఆ టేస్ట్ పోతుంది. బావుండదు టేస్ట్ గూడా. ఇందులో ఇంకేమి వేయక్కర్లేదండి. ఉప్పు గూడా వేయొద్దు. ఇంకే ఎక్స్‌ట్రా ఐటెమ్స్ గూడా ఏమి వేయక్కర్లేదు. ఇది చాలు. ఇదేంటంటేనండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి మనకి. ఎందుకంటే ఆ వెజిటబుల్ కలుస్తుంది గాబట్టి బీట్రూట్ మంచి ఫైబర్ ఉంటుందనమాట దాంట్లో. సో, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇదిగోండి చూసారా? మీకు మామూలు గోధుమ పిండిలానే వచ్చేస్తది. ఇప్పుడు ఎలాగా చేసుకోవాలో చూద్దాము. ఇది ఆయిల్ గూడా ఉండదండి. వితౌట్ ఆయిల్ చేసే చపాతీ అనమాట. ఇది నేను మట్టి ప్యాన్ వాడుతున్నానండి. దీంట్లో గూడా చాలా బాగా కుక్ అవుతాయి. రోటీలు మంచిగా బావుంటాయి. ఇదిగోండి ఫస్ట్ ఇట్లాగా పిండిలో అద్దుకుంటాం గదా! తర్వాత మనం దీని మీద గూడా చల్లేసుకోండి. ఆహ్, సో, ఇంకా ఆయిల్ అనేదే ఉండదండి అస్సలు దీంట్లో. ఈ పొడి పిండి వేసుకుంటూ ఆహ్, చపాతీ రోల్ చేసేసుకోవడమే. ఇంకోటేంటంటే ఇది కలుపుకున్నప్పుడు పిండి మరీ గట్టిగా చేయకండి. కొంచెం మెత్తగా, కొంచెం లైట్‌గా మీకు వాటర్ ఎక్కువున్న ఫీలింగ్ రావాలనమాట. ఆ పిండిలో ఫైనల్ పిండిలో. అప్పుడేంటంటే మీరు ఇది రొట్టెలు చేసేటప్పుడు పిండి వేస్తారు గదండీ! అది కూడా కలిసి మంచిగా చక్కగా వస్తదనమాట చపాతీ. సో, అదే చాలా గట్టిగుందనుకోండి, ఈ పిండి వేసినప్పుడు అంత బాగా రాదనమాట. మీరు వన్స్ ఆర్ ట్వైస్ చేసేసరికి తెలిసిపోతుంది మీకు. పిండి కలుపుకునేటప్పుడే కొంచెం వాటరీ లైట్‌గా కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోండి. చూసారా ఎంత బాగొచ్చేసిందో? ఇంక దీన్ని పెనం మీద ఏసేసుకోవడమే. పెనం బాగా వేడయ్యేటట్టు చూసుకోండి. తరువాత ఇట్లా వేసేసాం గదా! అంతేనండి. ఇంకా దీంట్లో గూడా పెనం మీద గూడా అస్సలు ఆయిల్ అనేదే వేయకండి. అవసరమే లేదు. చక్కగా కుక్ అయిపోతది. ఆ మట్టి ప్యాన్ మీద ఈజీగా కుక్ అయిపోతుంది. పుల్కా టైప్ అనుకోండి. ఆయిల్ లేకుండా చేసుకోవడం ఇది. ఇదేంటంటేనండి ఇది వెయిట్ లాస్ ఆహ్, ప్లాన్ చేసే వాళ్ళకి చాలా ఇది బెస్ట్ వే అండి తినడానికి. ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ 3 రోటీస్ తిన్నారనుకోండి మీరు మామూలు రోటీస్ అయితే. ఇప్పుడు ఇలా చేసుకున్నందువల్ల ఇందులో పిండి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుద్దనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు వెయిట్ లాస్‌లో మంచి యూజ్ అవుతుంది. మీకు రోటీలు తక్కువ తిన్నాము అనే ఫీలింగ్ రాదు. యాజ్ యూజువల్‌గా 2, 3 రోటీస్ తినగలరు. తర్వాత అండ్ దిస్ ఇస్ మోర్ హెల్తీ అనమాట. చక్కగా డీటాక్స్ అవుతుంది బాడీ. డైజెషన్ ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఈ రోటీలు తిన్నప్పుడు మీరు ఈ రోటీ అనే కాదండి ఎప్పుడైనా హ్యాబిట్ చేసుకోండి. కర్రీస్ ఎక్కువ తినాలనమాట. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ తినాలి మనం. అప్పుడు మనకు డైజెషన్ ఇష్యూస్ కానీ ఏమి ఉండదు. ఈ కర్రీ ఎక్కువ తినడం వల్ల మనకి ఎక్కువ విటమిన్స్, మినరల్స్ అవి కూడా వస్తాయి బాడీలోకి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్మ్. దీన్ని సాత్విక్ రోటీ అని గూడా అంటారండి. ఇది కూడా రెడీ అయిపోయింది. నాకు కర్రీ గూడా రెడీగా ఉంది. ఇది నా లంచ్ ఇవాళ. ఓకే అండి. చేసుకొని తినండి మీరు గూడా. అండ్ బీ హెల్తీ. హ్యాపీ అండ్ హెల్తీ కుకింగ్. బై.
Till my next video. See you later.